కంట్రీ ఎకానమిక్ యాక్టివిటీస్ని 3 సెక్టర్స్గా డిఫైన్ చేశారు. అవేంటంటే ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ. వాటిని డెఫినేషన్గా చెప్పాలంటే ఇలా చెప్పొచ్చు. ప్రైమరీ సెక్టర్ ప్రొడ్యూసెస్ రా మెటీరియల్స్ used by the secondary sector to produce goods which are then distributed to consumers by the tertiary sector. సింపుల్గా త్రూ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆ ఇమేజ్ చూడండి. ఫస్ట్ టాప్ ఇమేజ్లో ఆమె ప్యాడీ హార్వెస్ట్ చేస్తుంది, అంటే రా మెటీరియల్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇట్ కమ్స్ అండర్ ప్రైమరీ సెక్టర్. ఆ ప్యాడీలో ఉన్న హస్క్ రిమూవ్ అయ్యి బియ్యంగా తయారవుతున్నాయి మిడిల్ ఇమేజ్లో. దాన్ని సెకండరీ సెక్టర్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రియల్ సినానిమస్ ఏవైనా అనొచ్చు. థర్డ్ బాటమ్ ఇమేజ్ చూస్తే రిటైలర్స్కి అమ్ముతున్నారు, అది సర్వీస్ సెక్టర్ కిందకు వస్తుంది. ప్రైమరీ సెక్టర్ జీడిపికి ఇండియన్ ఎకానమిక్ కంటెస్ట్లో చూసుకుంటే తక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఆ తర్వాత సర్వీస్ సెక్టర్ నియర్లీ 54% కాంట్రిబ్యూట్ చేస్తుంది. థ్యాంక్ యూ.